హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు మేము ఒక స్పెషల్ పర్సన్ ని మీట్ అవ్వబోతున్నాం. అది ఎవరో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ లో చూసే ఉంటారు కదా. నేను, మా శ్రీవారు అండ్ మా దర్శ అయితే వెళ్తున్నాం. మీలో ఎంతమంది ఆల్ ఇన్ వన్ మాధవి గారి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మేము ఉండేది వెస్ట్ బెంగాల్లోనే. మేమైతే వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ లో ఉంటాము. ఆల్ ఇన్ వన్ మాధవి గారు అయితే హల్దియాలో ఉంటారు. ఖరగ్పూర్ నుంచి హల్దియాకి నియర్లీ 2.5 hours జర్నీ. మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము 10 o'clock కి స్టార్ట్ అయ్యాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీట్ అవ్వాలని. ఫైనలీ ఇలా అయితే కుదిరింది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం మీట్ అవ్వాలని, బట్ అస్సలు కుదరట్లేదు. ఫైనలీ ఈ రోజు అయితే అయ్యింది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 15 minutes అయితే అయ్యింది. ఇక్కడ చూడండి 2 hours చూపిస్తుంది. ఇంకో 2 hours లో మేమైతే రీచ్ అయిపోతాం. లాంగ్ జర్నీ అంటే చాలు మా శ్రీవారు అయితే 80s 90s సాంగ్స్ వేస్తారు. వినడానికి కూడా ప్లెజెంట్ గా ఉంటాయి కదా. సో జర్నీ అయితే పీస్ఫుల్ గా ఉంటుందని. వెళ్ళే ఇన్ని ఇయర్స్ అయింది కానీ నేనైతే ఇటువైపు ఎప్పుడు రాలేదు. హల్దియా వైపు అయితే అస్సలు వెళ్ళలేదు. మా శ్రీవారు అయితే లాస్ట్ టైం వెళ్ళారు ఏదో ఆఫీస్ పని మీద. అప్పటి నుంచి ప్రతి సండే అయితే అడుగుతున్నాను. ఫైనలీ ఈ సండే అయితే కుదిరింది. ఇప్పటి వరకు ఓన్లీ మెసేజెస్ ద్వారానే మాట్లాడుకున్నాము. ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ గా మీట్ అవ్వబోతున్నాను. నేనైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఎక్కడైనా చెరుకు రసం కనిపిస్తే తాగుదామని వెయిట్ చేస్తున్నా. బట్ ఆ లోపే మాకు కొబ్బరి బొండాలు అయితే కనిపించాయి. ఒకటి 60 rupees అన్నారు. బట్ ఫైనల్ గా 55 rupees కి అయితే ఇచ్చారు. చాలా వాటర్ అయితే ఉంది. అసలు కొబ్బరి అంటూ లేదు. అందుకనే వాటర్ అయితే ఫుల్ గా ఉంది. చాలా స్వీట్ గా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా మేమిద్దరం తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. నాకు ఆల్ ఇన్ వన్ మాధవి గారికి 2 common things ఉన్నాయి. కాదు 3 common things ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెస్ట్ బెంగాల్ లోనే ఉంటాము. సెకండ్ వన్ వచ్చేసి మా ఇద్దరిది ప్రాపర్ శ్రీకాకుళం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మా ఇద్దరి నేమ్స్ వచ్చేసి మాధవినే. బట్ ఇంట్లో మధు అని పిలుస్తూ ఉంటారు. అందుకనే మధు అని పెట్టుకున్నాను. అండ్ డైరీస్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నా ఓన్లీ కుకింగ్ ఛానల్ కాదు కదా, డైలీ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. అందుకనే డైరీస్ అని పెట్టుకున్నాను. అండ్ 11 వచ్చేసి నా బర్త్డే. అలా నా ఛానల్ మధు డైరీస్ 11 అయ్యింది. ఆఫ్టర్ 2.5 hours జర్నీ మేమైతే హల్దియా రీచ్ అయిపోయాం. ఇంకా ఇంటికి రీచ్ అవ్వకుండానే సడన్ గా రోడ్ మీద చూస్తుంటే మాధవి గారు హాయ్ చెప్తున్నారు. మా కోసం ఇంత ఎండలో కూల్ డ్రింక్ తీసుకుందామని వచ్చారు. తనైతే ఇంటికి వెళ్ళమన్నారు. మేమైతే బట్ వెయిట్ చేసాం తన కోసం. హాయ్ అండి. ఇంకా ఆవిడ్ని చూసిన తర్వాత నా ఫేస్ లో గ్లో చూసారా ఎంతలా వెలిగిపోతుందో. ఇంటికి వెళ్లకుండానే ఈవిడ మీట్ అవ్వడం ఇంకా స్పెషల్ గా అనిపించింది. ఇంకా వాళ్ళ మెయిన్ గేట్ లోకి అయితే ఎంటర్ అయ్యా. ఈ ఏరియా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. చాలా బాగుంది. నాకైతే మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చూసినట్టే అనిపించింది. ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయా. తను కూడా ఒక వ్లాగ్ షూట్ చేశారు. అది అప్ కమింగ్ వీడియోస్ లో వస్తుంది. చూందుకెళ్ళండి. అమ్మ నాన్న పిలుస్తారు. జోస్నావ్ అని చెప్పాలి నీ పేరు. జోస్నావ్. ఎప్పుడైనా చూసారా వాళ్ళని? ఎప్పుడు చూసావు? ఇంకా బిఫోర్ డే ఈవినింగ్ అయితే అంటే మేము సండే వచ్చాం కదా, సాటర్డే ఈవినింగ్ అయితే మా శ్రీవారు వెళ్ళి కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు పిల్లల కోసం. ఇంకా జోష్నవ్ తో పాటు మాధవి గారికి కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్లాము. యాక్చువల్లీ ఆ గిఫ్ట్ ఏంటో నాకు కూడా తెలియదు. ఎందుకంటే మా శ్రీవారు ఆల్రెడీ ప్యాక్ చేసి తీసుకొచ్చారు. నేను కూడా తను వీడియోలో చూడాలి. పిల్లలకైతే సేమ్ గిఫ్ట్స్ తీసుకున్నారు, మళ్ళీ గొడవలు పడకుండా. ఇంకా నేను సాటర్డే ఈవినింగ్ అయితే మా అత్తయ్య గారి చేత ఈ రవ్వ లడ్డు చేపించాను. యాక్చువల్లీ వాళ్ళైతే స్వీట్స్ చాలా తక్కువగా తింటారంట. నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇంకా స్వీట్ కంటే ఇంకా హాట్ ఏదైనా అయి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా తీసుకెళ్లిన టాయ్స్ అయితే ఓపెన్ చేశారు. అవేంటో కాదు, ఈ క్యూట్ లిటిల్ బైక్స్ అనమాట. ఎంత బాగున్నాయి అసలు చూడటానికి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు వాటి. ఇంకా వీళ్ళిద్దరైతే ఐడెంటికల్ ట్విన్స్ కదా, చూడటానికి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ టు సేమ్ ఉన్నారు. చాలా చక్కగా కలిసిపోయారు. ఇంకా వెళ్ళినప్పటి నుంచి అలా మాతోనే కూర్చున్నారు. ఇంకా వాళ్ళ మమ్మీ మేమిద్దరం అత్తయ్య మామయ్య అనేసరికి ఇంకా అలానే ట్రీట్ చేశారు. ఇంకా ఇక్కడ మాధవి గారు అయితే వాళ్ళు చేసే అల్లరి పనులన్నీ చెప్తున్నారు. ఎంతైనా ట్విన్స్ అనేసరికి స్పెషల్ కేర్ ఉండాలి. వీళ్ళ బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట తెలుగు వాళ్ళు. ఇంకా ఆ సండే అయితే మహాలయ అని మేమైతే నాన్ వెజ్ తినమని చెప్పేశాను ఆల్రెడీ. అందుకనే వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. అండ్ ఇక్కడైతే వెజ్ పులావ్ చేశారు. మాధవి గారి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఈ ఐటమ్ అయితే. అండ్ పన్నీర్ చేశారు, సాహీ పన్నీర్ అనుకుంటా. అండ్ ఈ స్పెషల్ స్వీట్ అయితే చేశారు. మాకైతే డైనింగ్ టేబుల్ మీద పెడతా అన్నారు. లేదు అందరం ఒకే చోట కిందన కూర్చొని తిందామని చెప్పాను. ఇంకా కాసేపు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఫుడ్ అయితే పెట్టేశారు. లంచ్ టైం అప్పటికే అయిపోయిందని. ఎలాగుందో చెప్పాలి టేస్ట్. యాక్చువల్లీ మాధవి గారు అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తా అనుకున్నారు. బట్ నేనే మహాలయ పూజ రోజు కదా అని చెప్పేసి వద్దని చెప్పాను. ఇంకా మా దర్శ అయితే మాధవి గారి వీడియోలో ఎప్పుడో చూసాడంట, బిర్యానీస్ బాగా చేస్తారు కదా ఆంటీ అని చెప్పాడు. అంతే, ఇంకా మాధవి గారు అయితే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తా అని చెప్పారు.
ఏదైనా ఉంటే మంచిగా తృప్తిగా తింటాడు. ఎప్పుడు ఈశ్వర్ అన్ని చెప్తుంటారు కదా, ఈసారి నేను చెప్తున్నాను. చాలా బాగుంది. వెజ్ అయినా సరే మాధవి గారు చాలా బాగా కుక్ చేశారు. ఈసారి అయితే ఇలా అయిపోయింది కదా, నెక్స్ట్ టైం వీళ్ళైతే మా ఇంటికి వస్తారు ఖరగ్పూర్, అప్పుడైతే నాన్ వెజ్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ జోషి జోష్నవ్ అయితే మండీ స్టైల్లో వెజ్ బిర్యానీ తింటున్నారు. వీళ్ళ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అదే కదా, అంటే ఎక్కడికి బయటకు వెళ్ళారంటే వీళ్ళిద్దరు ఉండిపోతారు కదా. ఇంకా అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ స్వీట్ పెట్టి దేంతో ప్రిపేర్ చేశానో గెస్ట్ చేయమన్నారు. నేనైతే చూడంగానే క్యారెట్ హల్వా అనుకున్నాను, బట్ తిన్న తర్వాతే అర్థమైంది అది కద్దు అని, అదే గుమ్మడి పండుతో చేసిన హల్వా అని. మాధవి గారు అయితే కుకింగ్ చాలా బాగా చేశారు. ఎప్పుడు వీడియోస్ లోనే చూడటం కానీ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తిన్న తర్వాత దర్శ్, జోషిత్, జోష్నవ్ అయితే ఫుల్ గా ఆడేసుకున్నారు. ఎక్కడ దెబ్బలు తగిలిపోతాయేమోనని భయం వేసింది. పెద్దోడైతే మా శ్రీవారితో చాలా చక్కగా ఆడుకున్నాడు. అండ్ చిన్నోడైతే నాతో చాలా చక్కగా కబుర్లు చెప్పాడు. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అన్నిటి గురించి చెప్పేశాడు. తిన్న తర్వాత మేమైతే కిడ్స్ తో ఆడుకున్నాము. బట్ మాధవి గారికి అయితే ఫుల్ వర్క్, క్లీనింగ్స్ అవి. జోషిత్, జోష్నవ్ అయితే మాతో చాలా చక్కగా కలిసిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 కలా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు, తనతో ఇంకా మాట్లాడాలనే ఉంది. ఇంకా నేను కూడా మా ఇంటికి ఇన్వైట్ చేశాను, వస్తానని మాత్రం చెప్పారు. ఇంకా చూడాలి ఎప్పుడు వస్తారో. ఇంకా వస్తూ ఉంటే చక్కగా బొట్టు పెట్టి చీర అయితే పెట్టారు. వాటితో పాటు వాళ్ళ బ్యాక్ సైడ్ గార్డెన్ లో అయిన అరటి పళ్ళు కూడా తీసిచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి. మా గార్డెన్ లోనే అరటిపళ్ళు గెల అనమాట పండింది. తెలుస్తుంది పండినట్టు. ఆ చెట్టుకే ఒక పెడ పండిపోయింది అనమాట. నేను మొన్న 2 days అయింది తీసాము, మంచి కలర్ వచ్చాయి. ఈ విధంగా మాధవి గారి ఇంట్లో మాకైతే సండే ఫండేలా అయింది. సో ఫైనల్లీ చాలా బరువులు ఇచ్చేసారు. ఇవన్నీ తీసుకొని కాదు, మా గార్డెన్ లో పండిన అరటిపళ్ళే. నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. జోషిత్, జోష్నవ్ రా బయటికి రా. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ 2 hours ఖరగ్పూర్ చేరిపోతాం. మాధవి గారికి అయితే బాయ్ చెప్పేసాం. నాకైతే అసలు రావాలనిపించలేదు, తనతో ఇంకా టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ మేము ఇంకా 2 hours జర్నీ చేయాలి కాబట్టి ఇంకా వచ్చేసాం. ఇంకా మాధవి గారు ఎప్పుడు రివర్ సైడ్ అంటూ ఉంటారు కదా, ఇంకా ఆ రివర్ సైడ్కి అయితే వచ్చాం. అక్కడైతే దూరంగా ఒక ఫోటో షూట్ అయితే అవుతుంది. దుర్గామాత గెటప్ లో ఒక ఆవిడ ఉన్నారు. ఇంకా చక్కగా ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు. క్లియర్ గా అయితే లేదు, చాలా దూరంగా ఉంది. రివర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. టైం అయితే 3:34 అలా అవుతుంది కదా, అందుకే కాస్తంత ఎండగా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే చేపలు కూడా పట్టేస్తున్నారు. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ చాలా బాగుంటది. కొంచెం ఎండగా ఉంది కాబట్టి క్లియర్ గా లేదు, బట్ ఈవినింగ్ టైంలో అయితే భలే చల్లగా ఉంటుంది. ఫుల్ గాలి, అది చాలా బాగుంది. ఎప్పుడు రివర్ సైడ్ అంటూ ఉంటారు కదా మాధవి గారు. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇంకా చాలా జర్నీ చేయాలి. మా శ్రీవారికి పిలుస్తున్నా రావట్లేదు, రివర్ బాగుందంట, ఇక్కడే ఉంటానంటున్నారు. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్, బటర్ మిల్క్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయ్యాం. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత 1 hour చక్కగా జర్నీ చేసాం. నేనైతే మంచి పవర్ నాప్ కూడా తీసుకున్నాను. ఇంకా లేచేసరికి ఫుల్ వర్షం, చాలా పెద్ద వర్షం అయితే కురుస్తుంది. అందుకని స్లోగా డ్రైవ్ చేశారు. మాకైతే నియర్లీ 3 hours పట్టేసింది. ఈ ఇయర్ ఫుల్ గా వర్షాల వల్ల దుర్గాదేవి పెండాల్స్ కూడా తడిచిపోయాయంట. ఈ దుర్గాదేవి పెండాల్స్ అయితే 2 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇలా తడిచిపోయేసరికి చాలా బాధగా అనిపిస్తుంది. ఫైనల్లీ మేమైతే కలేకుండా రీచ్ అయిపోయాం. అంతేనండి, ఈ రోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.